ఈ దాడుల మీదే మీరు గళం వినిపిస్తున్నారా, లేకపోతే మొత్తం అన్ని ఇష్యూస్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. అన్ని సమస్యల మీద నేను లాస్ట్ వీకే మాట్లాడాను. ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. 1 year లో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అమలు చేయలే. ఆ హామీలు పక్కన పెట్టండి, ప్రభుత్వం రెగ్యులర్ గా ఉద్యోగులకు ఇవ్వాల్సిన 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలి. ప్రమోషన్లు చాలా డిపార్ట్మెంట్ ప్రమోషన్లు ఆగిపోయినాయి. డిఏ ఇప్పుడు ప్రభుత్వం ఈ జులైతో పోల్చుకుంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలే. ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడతానే ఉద్యోగులు గత ఎన్నికల సమయంలో ఉద్యోగులు ఎలా ఉన్నారో మీ అందరికి తెలుసు. ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందనే ఆశతో ఉద్యోగులు అందరూ మద్దతు ఇచ్చినప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు సంతృప్తి తెరిచే, ఉద్యోగులకు సంతోష పెట్టే ఒక్క చిన్న పని, ఒక చిన్న శుభవార్త ఉద్యోగులకు ఇంతవరకు చెప్పలే. ఒక ఐఆర్ ఇవ్వలేదు, డిఏలు ఇవ్వడం లేదు. అంటే ఈ 1 year పాలన మీద, ఈ 1 year దాటిన పాలన మీద ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని చెప్పదలుచుకున్నారా? 100% సార్. నేను చెప్పడం కాదంటే మీరు ఇందాక నా మీద ముద్రేశారు ఒక పార్టీకి అనుకూలమని. నేను వదిలిపెట్టండి. మిగతా ఏ ఉద్యోగ సంఘ నాయకుడినైనా మీరు మాట్లాడండి, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఈ ప్రభుత్వం మాకు చేసింది, మంచి చేసిందని చెప్పమనండి. ప్రభుత్వ ఉద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారు. 100% సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. 100% అందరు కూడా ఫస్ట్ 6 నెలలు చూశారు, చేస్తుందని. సంక్రాంతికి చేస్తారు అనుకున్నారు, ఉగాదికి అనుకున్నారు. ఇట్లా ప్రతి పండుగకి ఎదురు చూసిండ్రు. ప్రభుత్వం మాకు డిఏ ఇస్తుంది, ఒక ఐఆర్ ఇస్తుంది అనే ఆశ చూశారు. కానీ ఎన్ని పండుగలు పోతున్నాయి, ప్రతి క్యాబినెట్ పోతుంది. ఈ క్యాబినెట్ కి ఇస్తారు, ఈ క్యాబినెట్ కి ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఏ క్యాబినెట్ లో కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం అయ్యే నిర్ణయం తీసుకోలేదు. అవన్నీ పక్కన పెడితే కనీసం అంటే గత ప్రభుత్వంలో 3-4 నెలలకు ఒకసారి ఉద్యోగులను పిలిచి మీకు మీ సమస్యలు ఉన్నాయి, ఇవి చేస్తున్నాం, ఇవి చేయలేకపోతున్నాం అని మీటింగ్ పెట్టేవాళ్ళు. కనీసం ఈ సమస్యలు ఏంటి చెప్పేవాళ్ళు, మీకు ఇంత పెండింగ్ ఉందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు ఒక మీటింగ్ ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. అంటే ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎట్లా, ఉద్యోగుల పట్ల, ఉద్యోగ సమస్యల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతే. మాకు చేయడం చేయకపోవడం సంగతి తర్వాత పెడితే కనీసం ఈ సమస్యలు ఏంటి, మా సమస్యలు తెలుసుకునే దానికి కూడా ప్రభుత్వానికి సమయం లేదా, మళ్ళీ నిర్లక్ష్యమా, మళ్ళీ ఎందుకు వాళ్ళు మీటింగ్ పెట్టడం లేదు కూడా తెలియడం.